హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి, జన, అర్చన అందరూ కూడా రామ్తో ఈ విషయం ఎలా చెప్పి ఒప్పించాలని ఆలోచిస్తూ ఉంటారు. పోనీ మనం తర్వాత చెబుదాం, కొంచెం టైం కావాలని అడుగుదామా ముఖర్జీ గారిని అంటూ జన ఐడియా చెప్తూ ఉంటాడు. లేదండి, మనం ఆగుదామన్నా వేస్ట్, ఎందుకు, ఏదో తొందరగా తేలిపోతే సరిపోతుంది కదా, రామ్ని పిలిచి అడుగుదాం అంటూ రామ్ వస్తూ ఉంటాడు. అదిగో రామ్ రానే వచ్చేసాడు, అడగండి అని చెప్పడంతో ఏమైంది అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ముఖర్జీ గారు దగ్గరికి వెళ్ళి వచ్చారు, కానీ మిథున ఒక కండిషన్ పెట్టింది అని చెబుతూ ఉంటాడు చలపతి. ఏం పెట్టింది, ఇంతకీ ఏముందని? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, దానికి ఎవరేం చేస్తారు అని అడుగుతూ ఉంటాడు. లేదు, మిథున ఒక చెప్పింది, నువ్వు మిథునని పెళ్లి చేసుకోవాలట, పెళ్లి చేసుకుంటేనే అప్పుడు ఈ బిజినెస్ డీల్స్ అన్నీ కంటిన్యూ అవుతాయంట, లేకపోతే ఇక్కడితో డ్రాప్ అయిపోతాయంట, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటుందంట, ఇక వాళ్ళకి మనకి ఎటువంటి బిజినెస్ డీల్స్ ఉండవని చెప్పి అని అనటంతో రామ్ షాక్ అవుతాడు. అదెలా కుదురుతుంది, నేను సీత ఉండగా మిథునని ఎలా పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ నేను మిథునకి నో అని చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది అని కోప్పడుతూ ఉంటాడు. ఆల్రెడీ నీకు సీత దూరంగానే ఉంటుంది కదా, నువ్వు సీత విడివిడిగానే ఉంటున్నారు, మిథునని పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అని మహాలక్ష్మి, జనార్దన్ అడుగుతూ ఉంటారు. సీత నేను విడివిడిగా ఉంటున్నామేమో కానీ డివోర్స్ కూడా మేము తీసుకోలేదు ఇప్పటిదాకా, మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు రామ్. దాందేముంది బ్రో, ఇప్పుడు డివోర్స్ తీసుకో, పెళ్లి చేసుకో అని చెబుతూ ఉంటాడు గౌతమ్. ఇంకొకసారి ఆ మాట మాట్లాడమంటే ఊరుకోను, సీత నేను విడివిడిగా ఉండొచ్చు కానీ మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉన్నట్టే, ఎందుకంటే ఆ రాముడికి ఒకటే సీత, నాకు కూడా ఈ రాముడికి కూడా ఒకటే సీత, అందువల్ల నేను మిథునని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు, నా మనసులో ఎప్పుడూ సీతనే ఉంటుంది, ఈ జన్మకి నా భార్య సీతే, సీత తప్పు చేసి ఉండొచ్చు కానీ ప్రూవ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తానని చెబుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు రామ్. కానీ మహాలక్ష్మి అంటుంది, సీత నిజంగానే తప్పు చేసింది రామ్, నువ్వు ఎప్పటికీ క్షమించవు, ఇంటికి రాదు, మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏంటి బాధ, ఇప్పుడు దీనివల్ల మనకున్న ఆస్తి మొత్తం పోతుంది, రోడ్డు మీదకి వచ్చేస్తాం, ఒక్కసారి ఆలోచించుకో అని చెబుతూ ఉంటాడు. మహాలక్ష్మి, జనార్దన్ ఇద్దరూ కూడా. ఇకప్పుడు రామ్ అంటాడు, సీత తిరిగి వచ్చినా రాకపోయినా నా భార్య సీతనే అని చెబుతూ ఉంటాడు. మనమేమి ముఖర్జీ వారి వల్ల బిజినెస్ పైకి రాలేదు, మనం ఇది అమ్మ స్థాపించింది, నువ్వు తెలివితేటలతో దాన్ని విస్తరింపచేశావు, నాన్న ఇంతకాలం దాన్ని చూసుకున్నాడు, అంతేకావల్ల ఆయన ఒక్కరు మనకు బిజినెస్ డీల్ లేకపోతే కొంపలేం మునిగిపోవు, బిజినెస్ ఎలా రన్ చేయాలో నాకు తెలుసు అని చెబుతూ ఉంటాడు రామ్. ససేమిరా నేను ఒప్పుకోను మిథునని పెళ్లి చేసుకోవడానికి అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చేసేదేమీ లేక ముఖర్జీ గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ముఖర్జీ, సుశీల, సీత వెయిట్ చేస్తూ ఉంటారు. ఫోన్ రావడంతో మహాలక్ష్మి చెప్తుంది, రామ్ మిథునని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, మీరు కొంచెం టైం తీసుకొని ఆలోచించండి, మాతో బిజినెస్ ఎలా చేయాలి అనే దానికి ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సీత నవ్వుకుంటూ ఉంటుంది, నా మామకి నేనంటే చాలా ప్రేమ, మిథునను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడని నాకు తెలుసు అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ముఖర్జీ అయితే, మరి ఇప్పుడు మహాలక్ష్మి మొహం చూడాలి, మాడిపోయి ఉంటుంది, ఒప్పుకోలేదు కాబట్టి ఇంత కోట్ల ఆస్తి పోతుందని మహాలక్ష్మి ఏమైపోతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సీత అని అడుగుతూ ఉంటాడు ముఖర్జీ. నేను ఆలోచించే పెట్టుకున్నాను అని చెబుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి అని ముఖర్జీ సుశీలతో ఒక ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి, అర్చన అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, మిథున రూల్ పెట్టింది కానీ ఈ రామ్ ఒప్పుకోవట్లేదు అని గౌతమ్ని తిడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే, ఈ పాటికి ఎంగేజ్మెంట్ జరిగి ఉంటే మనకి బోల్డ్ బిజినెస్ డీల్స్ ఇంకా కలిసి వచ్చాయి, బోల్డ్ కోట్ల ఆస్తి కలిసి వచ్చేది, ఇదంతా నీ వల్లే అని తిడుతూ ఉంటుంది. ఇంకా టాస్ వేసి చూద్దామా అంటూ అర్చన టాస్ వేస్తుంది. కానీ ఆ కాయిన్ అలా కింద పడిపోవడంతో అది ఒక సూటు బూటు వేసుకున్న ఒక అమ్మాయి వస్తుంది. ఎవరా అని చెప్పి చూసే లోపే అక్కడ సీత ఉంటుంది. ఎవరు నువ్వు, లోపలికి వచ్చేసావు అంటూ అర్చన, మహాలక్ష్మి కోపడుతూ ఉంటారు.
చెల్లాయ్ తను సీత గుర్తుపట్టలేదా అని అడుగుతూ ఉంటాడు. సీత నువ్వా? మాటి మాటికి ఏదో ఒక వేషం వేసుకొని ఈ ఇంటికి వస్తూనే ఉంటావా అని కోప్పడుతూ ఉంటారు. నేను వేషం వేసుకొని రాలేదు, డిటెక్టివ్గా వచ్చాను అని చెబుతూ ఉంటుంది సీత. నువ్వు ఏదో ఒక వంక పెట్టుకుని రామ్ బ్రోని చూడటానికి వచ్చావు కదూ అంటూ గౌతమ్ చెప్తూ ఉంటాడు. రామ్ మామని చూడాలి అంటే నేను సీతగానే వస్తా, ఇలా డిటెక్టివ్గా ఎందుకు వస్తా? నేను సుమతి అత్తమ్మ హత్య గురించి తేల్చడానికి డిటెక్టివ్గా వచ్చా, పరిశోధిస్తా, నేను ఎలాంటి క్లూలు వదలను అని చెప్తూ ఉంటుంది. సుమతి చనిపోయి చాలా రోజులైంది, ఇప్పటికే క్లూలు ఎందుకు ఉంటాయి ఇక్కడ అని చెప్పి అరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది, నేను ఆరా తీస్తాను కదా అని చెబుతూ ఉంటుంది సీత. ఇకప్పుడు భూతద్దం పట్టుకొని ఇల్లంతా జల్లెడ పడుతూ ఉంటుంది. నేను పైన గదులన్నీ కూడా చెక్ చేసి వస్తాను అంటూ రామ్ గదిలోకి కూడా వెళ్తుంది. అక్కడ గదిలో మొత్తం అంతా భూతద్దం పెట్టి చూస్తూ ఉంటుంది డిటెక్టివ్ లాగా. ఏటి సీత, నువ్వు కింద వదిలేసి నా గదిలో ఏం చూస్తున్నావు అంటూ రామ్ అడుగుతూ ఉంటాడు. ఏదో ఒక క్లూ దొరుకుతుంది మామ అంటూ సీత అంటుంది.